2019లో వైసీపీ గవర్నమెంట్ భయంకర మెజారిటీతో అధికారాన్ని చేపట్టబోతోంది అని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈరోజు కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి కాబట్టి మేమే అధికారాన్ని చేపట్టబోతున్నాం అని చెప్తుంది టీడీపీ. ఈ నమ్మదగిన ఎగ్జిట్ పోల్స్ అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాం అని చెప్తుంది వైసీపీ అనమాట. ఏదైనా ఈ క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ప్రజల్ని భయంకరమైన కన్ఫ్యూజన్ గురి చేసినాయి కాబట్టి జూన్ 4వ తారీఖు మనందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఆరా మస్తాన్ గారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారంట. బాబు గారు ఇవ్వలేదు కాబట్టి, జగన్ గారు ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఇచ్చారు అని టీడీపీ అంటుంటే, జగన్ గారు ఐపాక్తో 151 పైగా స్థానాలు వస్తాయంటే ఆరా మస్తాన్ మాత్రం 94 నుంచి మాకు 104 ఇచ్చాడు. అంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీకి ఇద్దరికి ఆరా మస్తాన్ వెళ్ళినాయి అనమాట. వైసీపీకి చిన్న వెళ్ళను, టీడీపీకి పెద్ద వెళ్ళను అనమాట. మరి ప్రజలకు కాసేపులో తేలను. ఆ మధ్య బండ్ల గణేష్ గారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే 7 o'clock బ్రేడ్ పెట్టుకుని కుతికి కోసుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెర చూస్తే రియాలిటీలో జరగలేదన్నమాట. ఇప్పుడు ఆంధ్రాలో బొద్దా వెంకన్న గారు వైసీపీ గవర్నమెంట్ అధికారానికి వస్తే నేను నేలకి కోసుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ముందు ఇలాంటి మహానుభావులు ఎంతమంది చూడాల్సి వచ్చిందిరా బాబోయ్ అని అంటున్నారు కొంతమంది ప్రజలు. 2024 ఎలక్షన్లో వైసీపీ కేవలం 14 ఎమ్మెల్యే సీట్లు పరిమితం అవుద్ది. 2019లో బాబు గారు 23 రాలా. అలానే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని టీడీపీ అంటుంటే మాకు 150 పైనే వస్తాయిరా బాబు, మీరు ముగ్గురు కలిసి కూటమి కట్టినా పోయినసారి వచ్చిన 23 కూడా రావట్లేదు చూసుకోండి అని వైసీపీ చెబుతుందండి. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? మరికొద్ది కాసేపట్లో మనందరికి ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి.